బలం. కాసులు లేకుంటే కొంచెం కూడా మర్యాద ఇచ్చేది ఎవరో. నువ్వు అందరి మాదిరి కాదు, నువ్వు వేరే. ఎప్పటికి ఇట్లాగే ఉంటామా మనము? మనకి మంచి రోజులు వస్తాయి. ఒక్కనికి 500 రూపాయల ఇంకేమనుకుంటువే? ఇనుముకి 50, చేసే పనికి 15 తీసుకున్నా 100కు మించి అయ్యలేదు. అది కరెక్టే గానే చేసేకి ఎవరిని ఇంకైతుంది? ఇంకా చూడే మనకి దినము దీపావళి. ముందర ఉండదే అది ఎన్టీఆర్, పక్కనే ఉండదే చిరంజీవి, అదేమో కృష్ణ. ఆడ పొడుగ్గా ఉండదు చూడే అదంతా బచ్చున. ట్రిగ్గర్ నొక్కినోడు ఎలా అయినా దొరుకుతాడు. నాకు ట్రిగ్గర్ చేసినోడు కావాలి. కత్తుంటే పొడిచేకపోయినాడు భయపడతాడు, తుపాకీ ఉంటే చుట్టూరు అందరూ భయపడతారు. సాగు చూసినా చెల్లించలేదంటే నువ్వు మంచోడు అనేది అబద్ధం సుబ్రహ్మణ్యం. మంచి చెడు అనేదే అబద్ధం అన్నా. యుద్ధం ఎవరితో అయినా చేయొచ్చు, ఆయుధాలు చేసేవారితో కాదు. ఆ పక్క ఉండేవాడికి చెప్పు, ఈ పక్క ఒకడు ఉంటాడు. ఆడి పేరు సుబ్రహ్మణ్యం, కేర్ ఆఫ్ కుప్పము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సినిమా ఐకాన్ ఛానల్. హరో సుధీర్ బాబు గారు నెక్స్ట్ ఫిల్మ్ అనమాట. దాని నుంచి అయితే మనకి ఫుల్ కంటెంట్ అయితే రిలీజ్ చేశారు ట్రైలర్ అయితే. ఇంకా ట్రైలర్లో నాకు నచ్చిన బాగా థింగ్స్ ఏంటంటే కలర్ గ్రేడింగ్ అనేది చాలా బాగుంది. అంటే ఐ మీన్ విజువల్స్ పరంగా కానీ అన్నిటిలో కూడా చాలా స్టన్నింగ్ అనిపించింది. సెకండ్ థింగ్ ఏంటంటే, గుడ్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఫ్రెష్గా అనిపించింది. అండ్ సుధీర్ బాబు గారు రీసెంట్గా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ని తీసుకుని వస్తుంటారు ప్రతిసారి అయితే ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్. సో అదే వేలో కూడా ఈ కంటెంట్ అయితే కనిపిస్తుంది మనకి. ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే సుధీర్ బాబు గారితో మనకి సునీల్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మంచిగా బాగా డెవలప్ చేసి అనిపించింది. ఇంకా మిగతాదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. నాకు ఎందుకు కొంచెం ఈసారి మాస్ ట్రైలో వెళ్తున్నారు ఏదైతే. సో కంటెంట్ చూసుకుంటే మనకైతే చాలా మంచిగా మనకి మూవీకి వెళ్ళాలి ఒక ఇంట్రెస్టింగ్ అయితే థింగ్ అనేది క్రియేట్ అయితే చేశారనమాట. సో ఓవరాల్గా అయితే కంటెంట్ అయితే నాకైతే బాగా అనిపించింది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి రెగ్యులర్గా సుధీర్ బాబు గారు ఫిలిమ్స్లో చూస్తూనే ఉంటాం. ఆయన బాడీ ఫిజిక్ అనేది చాలా ఎక్కువ అట్రాక్టివ్ అవుతుంది అనమాట. ఇందులో కొంచెం ఫిజిక్ తగ్గించి కొంచెం ఎక్కువ అనమాట ఇంటెన్సిటీ క్రియేట్ చేశారు ఆయన పర్ఫార్మెన్స్ పరంగా అయితే. సో ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకైతే బాగా అనిపించింది. సో మనకి మూవీ రిలీజ్ వచ్చేసి June 14th అయితే రిలీజ్ అవుతుంది అనమాట. రేపు కృష్ణ గారి బర్త్డే స్పెషల్గా మనకు అడ్వాన్స్ కానీ ఈరోజు అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్.